పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కూటమిలో చిచ్చు రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం విపరీతంగా బాలయ్య పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే మాకు ఓజీ సినిమా హిట్ అయిన ఆనందం మిగల్చలేదు బాలయ్య అని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సగం మంది మెగా అభిమానులే ఉంటారని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్కి చిరంజీవి అంటే ఎంతో ఇష్టం, చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. సో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చిరంజీవిని ఇష్టపడతారు. బాలయ్య అసెంబ్లీలో ఎవడో చెప్తే జగన్ భయపడలేదు అని క్లియర్గా చిరంజీవి గారిని అన్నట్టు క్లియర్గా అందరూ అయితే చెప్తున్నారు. అక్కడ ఉంది కూడా, వీడియోలో కూడా అదే స్పష్టంగా తెలిసింది. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అడిగినా అండి అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలు అందరూ ఈ విధంగా బాలయ్య మాట్లాడడం సరిగా లేదు. అటు మెగా అభిమానులు, ముఖ్యంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు, ఫ్యాన్స్ అయితే అందరూ బాలయ్యను తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని బాలయ్య ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చిరంజీవి ఫ్యాన్స్. ఇక మరి కూటమిలో ఇప్పటి వరకైతే మరి అటు చంద్రబాబు ఏ విధంగా స్పందించలేదు ఈ విషయం మీద, పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా స్పందించలేదు, సందిగ్ధంలో ఉన్నారు ఎలా స్పందించాలి ఈ విషయం మీద అని. కానీ బాలకృష్ణ మాట్లాడింది ముమ్మాటికి తప్పే అని మాత్రం జనసేన కార్యకర్తలు క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అలాగే బాలయ్య అంటే కూటమిలో భాగంగా ఉన్న మంత్రి జనసేన పార్టీ నుంచే ఉన్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఒక సినిమాకి సంబంధించి లేకపోతే ఒక ఈవెంట్కి సంబంధించి ఏదో ఒక విషయంలో, ప్రభుత్వ ఈవెంట్కి సంబంధించి బాలయ్యని ఒక గెస్ట్గా పిలవడం విషయంలో 9వ పేజీలో బాలయ్య పేరు వేశారు అని అసెంబ్లీ సాక్షిగా కూడా బాలయ్య చెప్పడం జరిగింది. అంటే కూటమిలో ఉన్నవారు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని బాలయ్య క్లియర్గా అసెంబ్లీలోనే చెప్పడం, అందరి ముందు అటు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూస్తుంది, అలాగే ఇటు తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి అసెంబ్లీ వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి పక్క రాష్ట్రంలో అని అందరూ చూడడం జరిగింది. ఒకవైపు జగన్ని సైకో అంటూనే, మరోవైపు చిరంజీవిని ఎవడో అంటూనే, మరోవైపు అటు జనసేన పార్టీ నుంచి ఉన్న మంత్రిని కూడా టార్గెట్ చేసి నన్ను 9వ పేజీలో గెస్ట్గా పిలవడం ఏంటి, నన్ను 9వ నంబర్లో వేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంటే బాలయ్య ముఖ్యమైన టార్గెట్ ఇక్కడ అటు జగన్ని సైకో అనే విషయాన్ని అటు వైసీపీ శ్రేణులు బాలయ్య పైన విరుచుకుపడుతున్నారు, బాలయ్య పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. కానీ ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు, అంటే ఒక విషయం జగన్ని, అంటే 2 విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి. అంటే ఒకటి చిరంజీవి అయితే, మెగాస్టార్ చిరంజీవి అయితే, ఇంకొకటి అటు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి. అంటే బాలయ్య ఆగ్రహంగా ఉన్నాడు, అంటే ఎక్కడో ఒక విషయంలో పవన్ కళ్యాణ్ నచ్చడం లేదు బాలయ్యకు అని అటు పేర్ని నాని కూడా, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం, బాలయ్య మనసులో ఎక్కడో ఒక బాధ ఉంది, పవన్ కళ్యాణ్కి పెద్దగా రీచ్ వస్తుంది, అటు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, పొద్దున లేస్తే సెక్యూరిటీ, డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని బాలయ్య ఆవేదన వెళ్ళగక్కుతున్నాడు అని చెప్పడం జరిగింది. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు, ఆకాశానికి దిగుతున్నాడు చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు.
లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. ఇక అస్సలు మ్యాటర్లన్నీ పక్కన పెడితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక చిరంజీవి గతంలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాగా నడిచేది. సినిమాలు ఇద్దరివి ఒకటే టైంలో రిలీజ్ అయ్యేది, ఫ్యాన్స్ గొడవలు పెట్టుకునేది, అటు మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగేది వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు. గతంలో కూడా బాలయ్యను చిరంజీవి ఆహ్వానించలేదని ఎలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా పాతకాలం నటులు అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ అందరు కలిసి మళ్ళీ ఒక వేడుక జరుపుకోవాలని అనుకున్నప్పుడు బాలకృష్ణకి ఇన్విటేషన్ రాలేదని బాలకృష్ణ చాలాసార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. కానీ చిరంజీవి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏ విషయంలో అంటే నేను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయించాను కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు అని చిరంజీవి గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మరి బాలయ్య ఎన్నోసార్లు మీడియా ముందు కూడా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పడం జరిగింది. గతంలో అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చాడు ఏం పీకాడు, అలాగే చిరంజీవి వచ్చాడు ఏం చేశాడు, రాజకీయాలకి మూసేసుకున్నారు కదా దుకాణాలు అని క్లియర్గా మీడియా ముందే చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. ఇలా ఎన్నోసార్లు మెగాస్టార్ చిరంజీవి గురించి బాలయ్య మాట్లాడడం జరిగింది చాలా సందర్భాల్లో. ఇక ఒక 2-3-4 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు చర్చలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి వారు పెద్దవాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయా ఇక్కడ, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అని మీడియా ముందు చెప్పడం జరిగింది బాలయ్య. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక అన్నిటికంటే ఈ రచ్చ జరగడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అటు ఎమ్మెల్యే కామినేని ఒక విషయం చెప్పాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్ గారు ఆ రోజు వీళ్ళందరినీ కలవడానికి వచ్చారు అని చెప్పడం జరిగింది. కానీ ఎవడు గట్టిగా అడగలేదు అని బాలయ్య చెప్పడం జరిగింది. అంటే ఆ కామినేని చేసిన వ్యాఖ్యలకు బాలయ్య ఎవరో గట్టిగా అడిగితే జగన్ రాలేదు, ఆ సైకో రాలేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బాలయ్య మనసులో చిరంజీవి పైన, మెగాస్టార్ చిరంజీవి పైన ఎప్పటి నుంచో అది ఉంది, ఈగో అనేది ఉంది అని చాలామంది చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఫ్యాన్స్, అలాగే కొంతమంది సినీ ప్రేమికులు. మామూలుగా కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇద్దరి మధ్యలో. కానీ బాలయ్య ప్రతిసారి అవసరం లేని విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవిని లాగడం ఏంటి అని అందరూ అడుగుతున్న పరిస్థితి. ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు. పవన్ కళ్యాణ్ని ఇరుకులో పెట్టాడు బాలయ్య అని అందరూ అంటున్నారు. అంటే ఇక చివరిగా కూటమిలో చిచ్చు పెట్టాడు బాలయ్య అని అయితే అంటున్నారు. అటు చంద్రబాబు ఈ విషయం పైన స్పందించలేని పరిస్థితి, అటు చంద్రబాబు బాలయ్యను విమర్శించలేని పరిస్థితి. ఇటు చంద్రబాబు ఎందుకు విమర్శించలేడంటే బాలయ్యకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పటికే 3వ ఎమ్మెల్యే అయ్యాడు, అలాగే ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు బాలయ్యకి. ఇక అంటే 3 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక్కసారేమో అధికారంలో లేరు, 2 సార్లు అధికారంలో ఉన్నారు. బాలయ్యకు ఎలాంటి మంత్రి పదవి లేదు. అటు జనసేన వాళ్ళు పోటీ చేసిన సీట్లన్నీ గెలిచారు, వాళ్లకు మంత్రి పదవులు దక్కాయి, డిప్యూటీ సీఎం దక్కింది. సో ఇలాంటివన్నీ బాలయ్యను మనోవేదనకు గురి చేశాయి. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెనకాల అతి ముఖ్యమైన వ్యక్తి, పెద్ద వ్యక్తి చిరంజీవి ఉన్నాడు. ముఖ్యంగా చిరంజీవి బాలయ్య సినిమాలు ఎప్పుడు కాంపిటీషన్లో రిలీజ్ అవుతాయి. గతంలో కూడా వాళ్ళ గురించి అంటే బాలయ్య సినిమాల గురించి చిరంజీవి సినిమాల గురించి బాలయ్య మాట్లాడుకున్నప్పుడు బాగానే మాట్లాడుకుంటారు. కానీ మీడియా ముందు తర్వాత ఇంటర్వ్యూలలో తెలియకుండానే బాలయ్య చాలాసార్లు తన మనసులో భావాల్ని వెళ్ళగక్కడం జరిగింది. సో ఈ విధంగా ఎటు చూసినా బాలయ్య మళ్ళీ చివరికి చిరంజీవి దగ్గరికే వచ్చి ఆగుతున్నాడు అని అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి. మరి ఈ విషయం పైన మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. నేను సామాన్యమైన వ్యక్తినైనా లేకపోతే సీఎం హోదాలో ఉన్న వ్యక్తినైనా అందరినీ ఒకేలాగా నేను పలకరిస్తాను, ఎందుకు అంటే నా క్యారెక్టర్ అలాంటిది, అందరినీ ఒకేలా చూసుకుంటాను నేనైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను, కానీ నేను మాత్రం ఎదుటి వాళ్ళతోటి నేను ఎలా ఉండాలి అనుకుంటే అలానే ఉంటాను, మంచిగానే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి లేఖలో పేర్కొనడం జరిగింది. బాలకృష్ణ కూడా చాలాసార్లు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫంక్షన్లకు పిలుద్దామంటే బాలయ్య అందుబాటులోకి రాలేదు అని చెప్పడం జరిగింది. ఇక ఏదేమైనా ఈ విషయం మీద అందరి కళ్ళు పవన్ పైనే. అటు ఓజీ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. మరి ఆ సినిమా మీద స్పందించాలా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్య పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన స్పందించాలా? మరి మొదటగా ఈ విషయం మీద చంద్రబాబుతో చర్చించి, ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించి మరి ఈ విషయం మీద స్పందించాలా? ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ల మీద కామెంట్లు, పెద్ద
కామెంట్స్లో గొడవ జరుగుతుంది, రచ్చ జరుగుతుంది బాలయ్య చేసిన వ్యాఖ్యలు. బాలయ్యకి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు, అవి విని విననట్టు ఉండాలని మరికొందరు బాలయ్య కేవలం జగన్ని నామమాత్రంగానే అన్నాడు సైకో అని, చిరంజీవినే మెయిన్ టార్గెట్ చేశాడని అయితే చాలామంది అంటున్నారు. మరి ఏదేమైనా కూటమిలో చిచ్చు బాలయ్య పెట్టాడని అయితే అంటున్నారు. జనసేన కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని, ఇక మెగాస్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కలిపి మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు, పవన్ ఏ విధంగా స్పందిస్తారు, ఒకవేళ వాళ్ళు స్పందించాక బాలయ్య మళ్ళీ స్పందిస్తాడా, లేకపోతే మాటలను వెనక్కి తీసుకుంటాడా, ఏం జరగబోతుంది అని అయితే అందరూ ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు.